నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఆగని వైకాపా ఆగడాలు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి ఫ్లెక్సీల చించివేత. తెలంగాణ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత. సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా భక్త పోలీస్ అధికారుల జాబితా సిద్ధం చేసిన సర్కార్. కేసుల నిర్వీర్యంపైన నివేదిక, త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు. కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేయని అధికారులు. పంటల సాగుపై రైతుల ఆందోళన. ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షం. వేర్వేరు ప్రమాదాల్లో 5 మృతి. తాజాంశం చూస్తున్నాం. పింఛన్దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పింఛన్దారులకు సీఎం లేఖకు సంబంధించిన వివరాలేంటి? రాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే 5 సంతకాలు చేశారో అందులో 3వ సంతకం కీలకంగా పింఛన్దారులకు సంబంధించిందని చెప్పాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల పైచిలకు పింఛన్దారులకు జూలై 1 నుంచి 4,000 రూపాయల పింఛన్ అమలు చేస్తామని చెప్పి మేర ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అలాగే ఆ పింఛన్ కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ బకాయిలన్నింటినీ కూడా కలిపి ఏప్రిల్, మే, జూన్ 1000 రూపాయలు చెప్పిన మూడు నెలల బకాయిలు 3,000తో పాటు జూలై నుంచి 4,000 రూపాయలు కలిపి మొత్తంగా జూలై 1వ తేదీన 7,000 రూపాయల పింఛన్ను ఇంటి వద్ద అందజేస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ మేర ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుని దానికి ఆమోద ముద్ర కూడా వేశారు. అలాగే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలా నిర్వహించాలని చెప్పి కూడా మంత్రులు అలాగే అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత వైకాపా ప్రభుత్వం 1000 రూపాయల పింఛన్, తెలుగుదేశం ప్రభుత్వం 2,000 నుంచి 2,000 రూపాయలకి ఏదైతే పింఛన్ పెంచిందో దాన్ని 3,000 చేసేందుకు 4 ఏళ్లు సమయం తీసుకుందని చెప్పి విమర్శిస్తూ వచ్చింది. అలా కాకుండా ఏకకాలంలో ఒకేసారి 1000 రూపాయలు 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఏ విధంగా అయితే ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిందో దాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు ఒక సంతకంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్లియర్ చేశారు. దీనికి సంబంధించి జూలై 1వ తేదీనే ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా కలిపి జూలై 1న 7,000 రూపాయల పింఛన్దారులకు ఇళ్ల వద్దనే అందజేయనున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ద్వారానే ఈ పింఛన్ కంపెనీ కార్యక్రమం అనేది జరగనుంది ఇంటి వద్దే. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ఇక చంద్రబాబు రాసిన బహిరంగ లేఖ విషయానికి వస్తే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఈ మేర పింఛన్దారులకు ఆయన బహిరంగ లేఖ రాయటం జరిగింది. అందరూ మద్దతుతోనే ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనందున వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ ఒకేసారి 1000 రూపాయలకు పెంచి ఇకపై 4,000 ఇస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలుగా ఉన్న పింఛన్ ఇకపై 6,000 అందిస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం 28 వర్గాలకు చెందిన 65,18,496 మందికి పింఛన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీన ఇంటి వద్దనే పింఛన్ కూడా అందిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా చంద్రబాబు వెల్లడించారు తన లేఖ ద్వారా. అలాగే పింఛన్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ కూడా ప్రజాశ్రేయస్సే ప్రథమంగా తాము తలిచామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో వికృత రాజకీయాలకు సంబంధించి నాటి అధికార పార్టీ ఇళ్ల వద్ద పింఛన్ అందించకుండా చేయటం, ఏదైతే సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ద్వారా ఇంటి వద్ద పింఛన్ అందించే అవకాశం ఉన్నా సరే అవాతాతలను మండు టెండర్లో సచివాలయ కేంద్రాల వరకు రప్పించడం వంటి చర్యల ద్వారా చాలా మంది చనిపోవడం వంటి సంఘటనలు చూసి చలించిపోయానని చెప్పి కూడా ఆయన అందులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ 3 నెలల బకాయిలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి జూలై 1వ తేదీన 7,000 రూపాయల పింఛన్ అందరికీ కూడా అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే
సంక్షేమం సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన ఎన్టీఆర్ పేరుని దీనికి పునరుద్ధరిస్తున్నట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పేరుతోనే ఇకపై ఇంటింటి వద్దే పెన్షన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ప్రజల భద్రత అనేది తమ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల సంతోషం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ మేర పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఒక చోట స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇక్కడ నిర్ణయించారు. అని ఓకే, ధన్యవాదాలు కృష్ణ. తెలంగాణ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగాను డీఎస్ పనిచేశారు. కొంచెం అటు అటు సార్ ఫేస్ వస్తుంది. డి శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్ర వేశారన్న చంద్రబాబు ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం డీఎస్ పనిచేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైకాపా హయాంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, రాజకీయ హత్యలకు సహకరించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా వైకాపా నేతలకు బంటుల్లా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెట్టి వేధించిన వారి జాబితాను సిద్దం చేస్తోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది. కరోనా వేళ మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుడు సుధాకర్ ప్రాణాలు తీసిన ఘటన మొదలుకొని అక్కను వేధిస్తున్న వైకాపా మూకల్ని ప్రశ్నించినందుకు వారి చేతిలో హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ గౌడ్ కేసు వరకు అన్నింటిపైన ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది. మిస్బా ఆత్మహత్య, దళిత యువకుడు కిరణ్ చావుకు కారణం, అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య వంటి ఘటనలన్నింటిపైన వివరాలు సేకరిస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం డోర్ డెలివరీ కేసు నీరుగార్చడం వెనుక ఎవరున్నారన్న సమాచారం సేకరిస్తోంది. ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన అణచివేత, హింసాత్మక ఘటనలన్నింటినీ సమీక్షించి వాటిల్లో చట్టవిరుద్దంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలుగుదేశం కార్యాలయంపై వందలాది మంది వైకాపా మూకలు దాడి చేయగా వీడియో ఫుటేజీ, ఫోటోలు ఉన్నా కనీసం ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి దాడికి తెగబడితే ఒక్కరిని అరెస్టు చేయకపోవడంపై అధికారుల్ని నిలదీస్తోంది. వీటితో పాటు గన్నవరం, మాచర్ల తెలుగుదేశం కార్యాలయాలపై దాడి, దహనం చేసిన కేసుల నిర్వీర్యం వెనుక ఉన్న అధికారుల వివరాలు ఇప్పటికే సేకరించింది. అలాగే మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య హత్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాటితో పాటు 5 ఏళ్లలో తెలుగుదేశం కార్యకర్తల హత్యలు, దాడులకు సంబంధించిన కేసుల పురోగతి వివరాలన్నింటిపైనా ఎస్పీల్ని ప్రభుత్వం నివేదికలు కోరింది. వాటిపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైకాపా హయాంలో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కొంతమంది అధికారులు భాగస్వాములయ్యారు. వీటన్నింటిపైన వేర్వేరుగా నివేదికలు సిద్దం చేస్తోంది. సమగ్ర నివేదిక రూపొందించి ప్రజల ముందు పెట్టారని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.
ముగ్గురు అఖిల భారత సర్వీస్ అధికారులను జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, ఏ అధికారులను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు? గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి ముగ్గురు అధికారులను జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీగా పనిచేస్తున్నటువంటి నీలకంఠారెడ్డిని జేడీకి రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా పనిచేశారు. ఆ తదుపరి ఈయనకి ఐఏఎస్ గా పదోన్నతి కల్పించడంలో కూడా గత ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే సంప్రదాయేతర ఇంధన వనరుల కార్పొరేషన్ ఎండీ నందకిషోర్లను కూడా బదిలీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీగా ఉన్నటువంటి బి అనిల్ కుమార్ రెడ్డిని కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ వీరందరినీ కూడా సాధారణ పరిపాలన శాఖకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ఆయా విభాగాల కార్యదర్శులందరినీ కూడా ఈ బదిలీ స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు ధనంజయ్. ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు దుక్కు దున్ని పొలాలు సిద్ధం చేసుకున్నారు. కాల్వకు నీరొస్తే పంటలు వేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ రోడ్డు పనులు వారికి అడ్డంకిగా మారాయి. సుంకేసుల జలాశయంలో నీరు ఉన్నా కేసీ కెనాల్కు విడుదల చేయకపోవడంతో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలోని కేసీ కెనాల్ పరిధిలో 2,65,000 ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వ ప్రారంభమవుతుంది. ప్రాజెక్టులోని నీరు చేరిన వెంటనే కేసీ కెనాల్ కు నీరు విడుదల చేస్తారు. 2 వారాల క్రితమే సుంకేసుల జలాశయం పూర్తిగా నిండిపోయింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిండు కుండను తలపిస్తోంది. కానీ అధికారులు కేసీ కాల్వకు నీరు విడుదల చేయడం లేదు. నెల క్రితం నుంచి రైతులు పొలాల్ని సిద్ధం చేసుకున్నారు. జూలై చివరి వారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో వరి నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులొస్తాయి. నీటి విడుదల ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి కొరకే కదండి ఇప్పుడు ఆ మట్టి తీసి మన నీళ్ళు వస్తుంటాయి. నాకు కూడా 2 ఎకరాల కేసు ఉంది, పైప్ లైన్ ఉంది. నాకు కూడా 14 నీళ్ళు వస్తే నా రంగులో పోసుకుంటాను నేను కూడా. మళ్ళీ నాకు కూడా కొంచెం మిట్ట కూడా ఉంది, దానికి కూడా అవసరం వస్తుంది నీళ్ళు పెట్టుకునేకి. వాళ్ళు తొందరగా కలెక్టర్ వాళ్ళు చల్లి పెట్టి మనం చేసే పని బాగా వస్తుంది. మనకి నీళ్ళు వెళ్తే మాకు రెడీ కూడా సేద్యాలు చేసుకొని నార్మల్ పోసుకుని ముక్కలు వేసుకునే వాళ్ళు, టమాటా వేసుకుంటే మిరప వేసుకునే వాళ్ళు, మాకు నీళ్ళు కూడా దానికి తుంబాడితే ఇది ఎలా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు రావాలంటే ఇప్పుడు మళ్ళీ చేస్తారు రైతులు. ఫోన్ ఇయర్ మాకు ఇక నీళ్ళు పడితే అన్నంత పస్తులకి మొత్తం చేసుకుంటాం. ఆ ప్రభుత్వం ఇడితే పోయినాం, ఈ ప్రభుత్వం చేసేది బాగుంటుంది. ఉద్యోగాల పైన రోడ్డు వేస్తున్నారు, దానికోసం వదలడం లేదు. చాలా ఇబ్బంది, పశువులకు ఇబ్బంది, గొర్రెలకి, మేకలకి అన్నిటికీ ఇబ్బంది. ఇప్పుడు వర్షం తొందర పడకపోతే కూడా కేసుకెళ్ళి సన్నవసరం మోటార్లతో మేము పొలం కూడా కొట్టుకుంటాం. తాగనీళ్ళు లేవు, ఇబ్బంది చాలా ఇబ్బంది అనడమే ఉంది. రైతుకు చాలా ఇబ్బంది. అది మాకి కేసుకెళ్ళకి నీళ్లు కావాలి. కర్నూలు జిల్లాలో సూరత్ జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి. కర్నూలు మండలంలోని దుద్యాల, ఎదురూరు గ్రామాల మధ్య కేసీ కెనాల్ మీదుగా హైవే వెళుతోంది. దీని నిర్మాణ పనుల కోసమే కేసీ కెనాల్ సహా పక్కనే ఉన్న తుంగభద్రా నదిపై ఫ్లైఓవర్ కోసం పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాహన రాకపోకల కోసం కేసీ కాల్వలో మట్టితో తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. సుంకేసుల నుంచి నీరు విడుదల చేస్తే మట్టి మార్గం కొట్టుకుపోతుంది, రోడ్డు పనులు ఆగిపోతాయి. అందుకే నీరు విడుదల చేయడం లేదని తెలుస్తోంది. పనులు ఆపైనా సరే సకాలంలో నీరు విడుదల చెయ్యాలని రైతులు కోరుతున్నారు. రైతుల జీవాలకు కూడా నీళ్లు కావాల్సింది వస్తుంది. కర్నూలు కూడా నీళ్ళు అవసరమే, నీళ్లు తాగడానికి. రోడ్డు పని పెట్టినారు కదా అవతలకి, దానికోసం వాపేసినారు. ఈ 4 రోజులు చూసినారంటే కలెక్టర్ ద్వారా ఉండిపోయి దాన్ని తిరిగేయాల్సింది వస్తుంది సార్. నీళ్ళు రాకపోతే మేము కూడా ఎట్లా బతుకుతాం? ఇప్పుడు వర్షాలు లేకపోతే దాని మాట వేరే అయిపోతుంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు నీళ్ళు అవకాశం సార్. పొలాలకు నీళ్ళు కావాలా మా డిమాండ్. నీళ్ళు లేకపోతే ఇప్పుడు వానలు లేకపోతే కూడా మరీ ఇబ్బందులు అయిపోతాం కదా. ఇప్పుడు దీనికన్నా నీళ్ళు వస్తే మేము వాడుకొని ఫైడలు వేసుకోవడానికి వస్తుంది సార్. కేసు కెనాల్కి నీళ్ళు రావడం లేదు, అది వర్క్ జరుగుతుందంట రోడ్డు పని, అందుకోసం నిలబెట్టినారు. నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం సార్. వాళ్ళు ఎప్పుడు పని అయిపోగొడతారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. నీళ్లు డ్యామ్లోకి వచ్చినాయి, మా టయానికి వచ్చినాయి. అవి మాకు నీళ్ళు ఇక్కడ రోడ్డు పని అడ్డం చేసినారు. మాకు వాళ్ళు వదిలితేనే మాకు వచ్చే తట్ట ఉండవు. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఒక రోజు అయిపోయింది ఇది అది అనుకుంటే చేస్తున్నారు వాళ్ళ వరకు. టైం అయితే మాకు అయింది, ఇంక వారం 10 రోజులు ఉంది అంతే నీళ్ళు వచ్చే టైం. ఈ టైంలో రాకపోతే పోయి మేము తెలుసుకొని రావాల్సింది వస్తుంది.
ఇంకా వరకు ఆపేసేయండి, మీకు నీళ్లు కావాలా మాకు అని తెంచుకొని వస్తాం. ఇది రైతులకు ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడే నీరు కాబట్టి ఇప్పటికైనా ఈ మట్టి కట్టను తొలగించి సాధ్యమైన తొందరగా నీరు కేసీ కెనాల్కు విడుదల చేయాలని రైతులు కానీ ప్రజలు కానీ కోరుతున్నారు. కెమెరామ్యాన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కర్నూలు. మంత్రిగా ఉన్నప్పుడు కల్పించిన 5+5 పోలీసు భద్రతను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ మంత్రి హోదాలో పెద్దిరెడ్డికి 5+5 భద్రతను కల్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి చట్ట నిబంధనలకు అనుగుణంగా 1+1 భద్రత కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధుల భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి విచారణను జూలై 8కి వాయిదా వేశారు. అలాగే 4+4 భద్రతను కొనసాగించేలా ఆదేశించాలని కోరుతూ రాజంపేట వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాఖలు చేసిన మరో వ్యాజ్యంలోనూ కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ సమయం కోరారు. దీంతో ఆ వ్యాజ్యము జూలై 8కి వాయిదా పడింది. ప్రముఖ సినీ నటుడు అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైకాపా హయాంలో గత 2 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అలీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఇకపై తాను ఏ పార్టీ మద్దతుదారుణ్ణి కాదని సామాన్యుడిగానే ఉంటానని తెలిపారు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్ గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. రాజకీయాలకి స్వస్తి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ శుక్రవారం కోల్కతా హైకోర్టులో పరువు నష్టం కేసును వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్భవన్లో ఇటీవల జరిగిన ఘటనల వల్ల అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నామని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని మమతా పేర్కొనడంతో కేసు వేసినట్టు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆనంద బోస్ విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులు తప్పుడు అపవాదులు సృష్టించకూడదన్నారు. సివి ఆనంద బోస్ వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది మే 2న ఒక మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి ఆరోపించారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆనంద బోస్కు మమతా బెనర్జీకి మధ్య పలుమార్లు మాటల యుద్దం జరిగింది. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పలు పరీక్షల నిర్వహణలో అవకతవకలపై విమర్శలు కొనసాగుతున్న వేళ ఇటీవల రద్దు చేసిన వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తాజాగా ప్రకటించింది. జూన్ 18న పరీక్ష నిర్వహించి ఆ తర్వాత రోజే రద్దు చేసిన యూజీసీ నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈసారి ఆఫ్లైన్ విధానంలో ఒకే రోజులో నెట్ పరీక్షను నిర్వహించారు. డార్క్ నెట్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందని, టెలిగ్రామ్ యాప్లో సర్క్యులేట్ అయిందని పరీక్షను రద్దు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అటు ముందస్తు చర్యగా వాయిదా వేసిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూలై 25 నుంచి జూలై 27 వరకు జరగనుంది. జూన్ 12న షెడ్యూల్ చేసి కొన్ని గంటల ముందు వాయిదా పడిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటీ జూలై 10న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఏటా వైభవంగా సాగే అమర్నాథ్ యాత్ర కోసం మొదట యాత్రికుల బృందం కశ్మీర్కు చేరుకుంది. జమ్మూ కశ్మీర్లోని హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ బృందం నేడు బయలుదేరనుంది. జమ్మూలోని భాగవతీ నగర్ క్యాంపు నుంచి యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అటు వరుస ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఈ యాత్రకు అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సాగే అమర్నాథ్ యాత్రకు మొదటి యాత్రికుల బృందం కశ్మీర్కు చేరుకుంది. జమ్మూలోని భాగవతీ నగర్ క్యాంపు నుంచి కశ్మీర్కు వీరి యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రత నడుమ 4603 మందికి పైగా యాత్రికులు కశ్మీర్కు చేరుకున్నారు. యాత్రికుల బృందానికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. 52 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర శనివారం ప్రారంభం కానుంది.
ఈ యాత్ర అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల పొడవైన నునవాగ్ పహల్గాం మార్గంతో పాటు గందేర్బర్ జిల్లాలోని 14 కిలోమీటర్ల పొడవైన బల్తల్ మార్గంలో సాగుతుంది. ఆగస్టు 19న ఈ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల కోసం 125 సామూహిక వంటశాలల్ని ఏర్పాటు చేశారు. ఈ యాత్ర కోసం 6,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ యాత్ర కోసం ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. అమర్నాథ్ అనేది జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉన్న పవిత్ర ప్రాంతం. ఇక్కడ గుహలో శివుడు మంచులింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. మంచు నుంచి శివలింగం ఏర్పడడం వల్ల దీన్ని బాబా బార్ఫానీ అని పిలుస్తారు. గందేర్బర్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై సముద్ర మట్టానికి 17,000 అడుగులకు పైగా ఎత్తులో ఈ గుహ ఉంటుంది. వేసవిలో కొన్ని రోజులు మినహా ఏడాదంతా ఈ గుహ మంచుతో కప్పి ఉంటుంది. గుహపై నుంచి నీటి బిందువుల వల్ల ఈ మంచు శివలింగం ఏర్పడుతుంది. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల కాలినడక, గుర్రాలు, డోలీలపై మాత్రమే భక్తులు చేరుకోగలరు. అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. నునవాన్ పహల్గాం నుంచి దాదాపు 48 కిలోమీటర్ల దూరం ఉండే మొదటి మార్గం ద్వారా గుహను చేరుకోవడానికి 5 రోజుల సమయం పడుతుంది. రెండోది గందేర్బర్ జిల్లాలోని 14 కిలోమీటర్ల పొడవైన బల్తల్ మార్గం ద్వారా చేరుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. 13 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, 75 ఏళ్లు పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతించరు. మరోవైపు వరుస ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగే జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారి వెంట సీఆర్పీఎఫ్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించింది. రహదారి వెంట ముళ్ల కంచెల్ని ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దల్వాస్, చస్మాతో పాటు ఇతర కూడళ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలను పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. యాత్రికుల వసతి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన 17 విడిది కేంద్రాలను నిర్మించారు. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా వేరువేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యూ ఉస్మాన్పూర్లో వర్షపు నీరు నిండిన కాలువలో ఆడుకుంటూ చిన్నారులు మునిగిపోయారని చెప్పారు. మరో ఘటనలో షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఓ అండర్ పాస్ వద్ద వరద నీటిలో మునిగి 20 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రోహిణిలోని ప్రేమ్నగర్ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి లైవ్ వైర్కు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైభాగం కూలి క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద గోడ కూలి 3 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 5 గాయపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 88 ఏళ్లలో జూన్ నెలలో ఓ రోజు అత్యధికంగా వర్షం కురవటం ఇదే తొలిసారి. ఢిల్లీలో రికార్డు వర్షపాతం వెనుక బహుళ రుతుపవన వాతావరణ వ్యవస్థలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది. అణు సామర్థ్యం గల స్వల్ప మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునః ప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాను హెచ్చరించారు. ఈ క్షిపణులను ఆసియా, ఐరోపాలో అగ్రరాజ్యం మోహరించిందన్న వార్తల నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వల్ప మధ్యశ్రేణి అణు క్షిపణులను ధ్వంసం చేయాలని 1987లో అమెరికా, రష్యా మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఐఎన్ఎఫ్ ఒప్పందం కుదిరింది. అయితే మాస్కో దీన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ 2019లో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఈ క్షిపణి వ్యవస్థలను అమెరికా తయారు చేస్తోందని ఇప్పుడే తమకు తెలిసిందన్న పుతిన్, ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినా తాము మాత్రం వాటిని ఉత్పత్తి చేయలేదన్నారు. ఇప్పటికే డెన్మార్క్లో విన్యాసాల కోసం వాటిని ఐరోపాకు అమెరికా తీసుకొచ్చిందని, అవి ఫిలిప్పీన్స్లోనూ ఉన్నాయని ఇటీవల ప్రకటించిందని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే తాము కూడా ఈ ఆయుధ వ్యవస్థను తయారు చేసుకోవాలని పుతిన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడినా వైకాపా నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం మండలం రామన్నపాలెంలో తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైకాపా మూకలు చించేశాయి. సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైకాపా శ్రేణులు ధ్వంసం చేశాయి. రామన్నపాలెంలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలను రాత్రి కత్తులతో కోసి చించేశారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.
ఆ